ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. నీ ఫ్రెండ్ ఎవడో వచ్చి మంచి సినిమా వచ్చింది రారా, ఆ సినిమా మార్నింగ్ షో సినిమా, నీ ఎగ్జామ్ 2 o'clock కదా, ఈ లోపల సినిమా చూసి వచ్చేద్దాం రారా అని చెప్పేసి సినిమా హాల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వస్తా మీ బైక్ యాక్సిడెంట్ అయింది, నీ చేతులు కాళ్ళు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి పరీక్ష రాసే పరిస్థితి లేదు. అక్కడి నుంచి నీకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్లారు. 4 గంటలు అయింది, ఎగ్జామ్ రాయలేకపోయాం. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి చేతికి కాళ్ళకు గాయాలు ఉన్నాయి. ఏమైందిరా నాన్న అడిగాడు. ఏమైంది చెప్పండి. ఎగ్జామ్కి వెళ్ళాల్సిన నువ్వు సంవత్సరం అంతా చదువుకున్నావు, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ పాస్ కావాలి, తల్లిదండ్రులకు గర్వకారణంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి. కలలకు అంటున్నటువంటి తల్లికి తండ్రికి నువ్వు సంతోషాన్ని పంచాల్సిన వాడివి కాస్త ఫ్రెండ్ మాట విని నువ్వు మార్నింగ్ షో సినిమాకి వెళ్ళి వెళ్తూ చిన్న యాక్సిడెంట్ చేసుకొని చేతులు కాళ్ళు కొట్టుకుపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ చేసి నేను బయటకు తీసుకొచ్చేసరికి సాయంత్రం 4 అయిపోయింది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేకపోయావు, ఎగ్జామ్ రాయలేకపోయావు. ఇంటికి కట్టులతో వచ్చేసరికి నాన్న అడిగాడు, ఏమైందిరా? అసలు విషయం చెప్పేశావు. ఏం చెప్పావు? నాన్న నేను చాలా తప్పు చేశాను, పనికి మళ్ళీ పని చేశాను. నా ఫ్రెండ్ మాట విని నేను తెన్నుగా ఎగ్జామ్కి వెళ్ళాల్సిన వాడిని కాస్త ఫ్రెండ్ మాట విని మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాను. వస్తూ యాక్సిడెంట్ అయింది, చేతులు కాళ్ళు కొట్టుకుపోయినాయి, ఎగ్జామ్ కూడా రాయలేకపోయాను. ఐఎమ్ సో సారీ డాడీ, నన్ను క్షమించు డాడీ, నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు తప్పు చేయను డాడీ అని నువ్వు చేతులు కాళ్ళకు గాయాలు అయిపోయినా కూడా నాన్నను అవమానపరుస్తూ నువ్వు సినిమాకు వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళలేకపోయావు, ఎగ్జామ్ రాయలేకపోయావు. నాన్నను గట్టిగా గట్టిగా కౌగిలించుకొని ఐఎమ్ సో సారీ డాడీ, నన్ను క్షమించు డాడీ, చాలా పెద్ద తప్పు చేశాను డాడీ అని చెప్పేసి గట్టిగా డాడీని హత్తుకొని సారీ చెప్పావు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, డాడీ క్షమిస్తాడంటారా లేదంటే చెప్పండి. క్షమిస్తాడంటారా లేదంటారా? క్షమిస్తాడు డాడీ అన్న వాళ్ళు చూపిస్తారా? రైట్. ఇప్పుడు ఆ అబ్బాయి క్షమించబడ్డాడా క్షమించబడలేదా? క్షమించబడ్డాడు. మరి ఎగ్జామ్ సంగతి ఏమిటి? రిజల్ట్స్ వచ్చినాయి అండి. మిగతా 5 ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు, 80 మార్క్స్ వచ్చినాయి. కానీ ఆ సంవత్సరం వాడు పాస్ అయ్యాడా? పాస్ అవ్వలే, ఫెయిల్ అయ్యాడు. నాన్న క్షమించాడు కదా, నాన్న క్షమించాడు. కానీ నువ్వు చేసిన తప్పు వల్ల ఏర్పడినటువంటి గాయం ఉంది చూసారా, దాన్ని అనుభవించక తప్పదు. అర్థమైంది ఏమైనా మీకు? అందుకు అమ్మకు నాన్నకు అవమానం తగ్గదు. ఎందుకు ఈ అవమానం వచ్చింది? నాన్న క్షమించాడు. నాన్న క్షమించినంత మాత్రాన నువ్వు ఎగ్జామ్ రాయకపోవడం వల్ల, ఫెయిల్ అయిపోవడం వల్ల ఎదుర్కోవాల్సిన అవమానం నీకు తప్పదు, నిన్ను కన్న వాళ్ళకు కూడా తప్పదు. అర్థమైందా? అలాగే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అన్నంత మాత్రాన నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు పొందుకోవాల్సినటువంటి పరవశానం ఏదైతే ఉందో అది పొందుకోక తప్పదు.